వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వివాహేతర సంబంధం ఆరోపణలపై వ్యక్తికి అగ్ని పరీక్ష. నిప్పుల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో తీయించిన గ్రామ పెద్దలు. నార్సింగ్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో దారుణం. కాలేజీలో వేధింపులు తాళలేక సాత్విక్ అని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న రాజకీయ హీట్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం. ఇక డీటెయిల్స్ చూస్తే నువ్వు నిప్పులాంటి మగాడివైతే రావణుడి చెర నుంచి విముక్తి పొందిన సీతాదేవి పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు శ్రీరాముడు అగ్ని పరీక్ష పెట్టాడు. నేడు వివాహేతర సంబంధంపై నిజారూపణకు అగ్ని పరీక్షను పెట్టారు. కాలుతున్న గడ్డపారను చేతులతో తీసి విసిరేయించారు. కుల పెద్దలు అటవిక చర్య సమాజాన్ని తల ఉంచుకునేలా చేసింది. పైగా బాధితుల వద్దనే 11 లక్షలు వసూలు చేశారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. రావణుడి చెర నుంచి విముక్తి పొందిన సీతాదేవి పాతివ్రత్యాన్ని నిరూపించేందుకు శ్రీరాముడు అగ్ని పరీక్ష పెట్టాడు. అలాంటి పరీక్షని నేటి ఆధునిక సమాజంలో ఓ వ్యక్తికి ఎదురైంది. నీపై వచ్చిన వివాహేతర సంబంధం ఆరోపణలు అవాస్తవమని నమ్మాలంటే నువ్వు నిప్పులాంటి మగాడ్వని నిరూపించుకో అంటూ కుల పెద్దలు ఆ వ్యక్తికి అగ్ని పరీక్ష పెట్టారు. నిప్పుల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో తీయించారు. ఈ పరీక్షలో ఆ వ్యక్తి నెగ్గినా కుల పెద్దలు అంగీకరించలేదు. తప్పు చేశావు ఒప్పుకో అంటూ ఆ వ్యక్తిని వేధిస్తున్నారు. అగ్ని పరీక్ష నిర్వహణకు కొద్ది రోజుల ముందు ఆ పెద్దలు బాధితుడి నుంచి 11 లక్షలు వసూలు చేయడం మరో వింత. అగ్ని పరీక్ష ఎదుర్కొన్న వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ములుగు జిల్లాలో 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం ములుగు మండలం బంజరుపల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కొద్ది నెలల క్రితం తమ కులానికి చెందిన పెద్ద మనుషులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ గంగాధర్పై ఫిర్యాదు చేశాడు. దీంతో పంచాయతీ పెట్టిన పెద్ద మనుషులు తనకు సదరు మహిళతో ఎలాంటి సంబంధం లేదని గంగాధర్ చెప్పినా పట్టించుకోలేదు. పైగా పంచాయతీ నిర్వహణకు ఇరు వర్గాల నుంచి 11 లక్షల చొప్పున నగదు డిపాజిట్ గా తీసుకున్నారు. 3 నెలలుగా దశల వారీగా పంచాయతీలు నిర్వహిస్తున్న విషయం తేలకపోవడంతో ఇటీవల అటవీక నిర్ణయం తీసుకున్నారు. కాలుతున్న గడ్డపారను గంగాధర్ చేతులతో పట్టుకుని తన నిజాయితీని నిరూపించుకోవాలని తీర్పునిచ్చారు. ఫిబ్రవరి 25న ఆ తీర్పును అమలు చేశారు. కట్టెలను పేర్చి అందులో గడ్డపారను వేసి ఎర్రగా కాల్చారు. స్నానం చేసి తడి దుస్తులతో వచ్చిన గంగాధర్ ఆ కొలిమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి అందరూ చూస్తుండగానే కాలుతున్న గడ్డపారను చేతులతో తీసి విసిరేశాడు. చేతులు కాలకపోవడంతో గంగాధర్ అగ్ని పరీక్షలో నెగ్గాడు. కానీ శాంతించని పెద్ద మనుషులు తప్పు ఒప్పుకోవాల్సిందేనని తేల్చేశారు. దీంతో గంగాధర్ భార్య ఈ ఘటనపై అదే రోజు ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము డిపాజిట్గా ఇచ్చిన సొమ్ములో 6 లక్షలను ఖర్చు చేశారని తమను వేధిస్తున్నారని గంగాధర్ దంపతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. నా పేరు జగన్నాథం గంగాధర్. మేము 23 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, కూలి పని చేసుకుంటూ. గత 3 నెలల నుంచి మా పెద్దమ్మ కొడుకు నా మీద నిందలేస్తున్నాడు. నిందలేసి మా భార్యను ఉంచుకున్నామని బాగా ఇబ్బంది పెట్టిండు. ఇబ్బంది పెట్టి కులంలో కూర్చోబెడితే ఒక 11 లక్షల దాకా ఖర్చు వచ్చింది. మన పెద్ద మనిషి దాసరి గంగయ్య, జగన్నాథం నాగయ్య, జగన్నాథం సుంకమ్మ, జగన్నాథం నాగమ్మ వీళ్ళు నాకు గడపార పెట్టిండ్రు. గడపార పెట్టి కూడా గడపార కూడా లాగేసిన. గడపార కూడా లాగేస్తే కూడా నీకు పొక్కులు వచ్చినాయిరా, నాకు పచ్చడి కట్టియాలని వాళ్ళు అంటారు. నాకు పొక్కులు రాలేదు, నాకు పచ్చడి కట్టియమని అన్న. నన్ను ఇంత హింసించారు, నా 11 లక్షలు ఖర్చు పెట్టించారు. నేను గడ్డపార లాగితే కూడా నా చేతులు కాలేదు, నాకు పచ్చడి వేయాలి అని చెప్తే వాళ్ళు అందరూ వచ్చి నా మీద మరలబడ్డారు. మరలబడితే నాకు న్యాయం చేయండి అని పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చిన. ఫిర్యాదు ఇస్తే నాకు ఎస్ఐ గారు నాకు న్యాయం చేస్తారని ఫిర్యాదు ఇచ్చిన. నార్సింగ్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. సాత్విక్ అనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్లాస్ రూమ్ లోనే ఉరేసుకుని సాత్విక్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. కనీసం సాత్విక్ ను తక్షణమే ఆసుపత్రికి తరలించేందుకు సైతం యాజమాన్యం ముందుకు రాలేదని విద్యార్థులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులే ఓ బైక్ ను లిఫ్ట్ అడిగి స్నేహితులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లే లోపే సాత్విక్ మరణించాడు. దీంతో కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ఈ దారుణానికి పాల్పడ్డారంటూ సాత్విక్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాత్విక్ తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. కాలేజీ సిబ్బంది తీరు వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపించారు. సాత్విక్ తల్లిదండ్రులు ధర్నాకు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. మరోవైపు కార్పొరేట్ కాలేజీ హాస్టల్ వార్డెన్ పరారీలో ఉన్నాడు. ఇంటర్ విద్యార్థి సాత్విక్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేట్ కాలేజీ సిబ్బంది కృష్ణారెడ్డి, ఆచార్య, హాస్టల్ వార్డెన్ నరేష్ పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. సాత్విక్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో సెక్షన్ 305 కింద కేసు నమోదైంది. సాత్విక్ ఆత్మహత్యపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. విద్యార్థి ఆత్మహత్యపై సమగ్ర విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకోవాలని, పోలీసులు తమ దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేశారు. వీలైనంత తొందరగా విచారణ నివేదిక అందించాలని ఐఏఎస్ అధికారి నవీన్ మిఠల్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అమ్మా నాన్న నన్ను క్షమించండి, సాత్విక్ సూసైడ్ లేఖలో పేర్కొన్నారు. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం తనకు లేదని, హాస్టల్లో విద్యార్థులకు నరకం చూపిస్తున్నారని సూసైడ్ లేఖలు సాత్విక్ ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు తట్టుకోలేకని ఆత్మహత్య చేసుకుంటున్నానని, తనను వేధించిన వారిపై చర్యలు తీసుకోండి అంటూ సాత్విక్ పేర్కొన్నారు. అమ్మా నాన్న లవ్ యూ, మిస్ యూ ఫ్రెండ్స్ అంటూ సాత్విక్ తాను రాసిన సూసైడ్ లేఖలో వెల్లడించారు. బయట వాళ్ళకి పరిగెత్తి అక్కడ నుంచి లిఫ్ట్ అడిగి హాస్పిటల్ తీసుకెళ్ళారు సార్. వాడు ఒక్క ఫ్యాకల్టీ తీసుకెళ్ళలేదు సార్. నైట్ మార్నింగ్ 4 o'clock కాలేజ్కి వస్తే స్టూడెంట్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అవుటింగ్ అందరికి. ఎందుకంటే ఇష్యూ అయింది 2 days వెనక రండి సార్. ఇన్ఛార్జ్ మీరే సార్, నరేష్ నేనే కదరా చెప్పండి అన్న. ఏమైంది అసలు, ఏం జరిగింది అది చెప్పానా? ఏమైంది అంతా నీ పేరే చెప్తున్నారు కదా సార్. స్టూడెంట్స్ అందరూ మీ పేరు చెప్తున్నారు సార్. సార్ అందరు స్టూడెంట్స్ మీ పేరే చెప్తున్నారు సార్. సార్ స్టూడెంట్స్ చెప్తున్నారు సార్ మీ పేరు సార్. ఏమి మరి ఎట్లా తీసుకోపోలేదు? పాస్పోర్ట్ పిల్లలు వచ్చి నాకు చెప్తే నేను వెళ్ళాను సార్. ఎవరు చెప్పారు? పిల్లలు నాకు వచ్చి చెప్పారు రూమ్ ఏమని చెప్పి సర్వే అయిపోయాక అన్న ఒక పిల్లడు పడ్డా అంటే అప్పుడు మేము చెక్ చేద్దాం. అది మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అవతాపురం గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. గత నెల 16వ తేదీన వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పాదయాత్ర 3800 మైలురాయి పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా ఈ గ్రామంలో వైఎస్ఆర్టీపీ జెండా కట్టాలని స్థానిక క్యాడర్ భావించినప్పటికీ అది కాస్త విగ్రహం నిర్మాణం వరకు దారితీసింది. అప్పటికే షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. పాదయాత్ర సందర్భంగా స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుండి పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కింది. షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనుషులు కాదు కొరగొట్టింది జేసీతో అక్కడ మట్టి రాలేదు. పైన పనులు కూడా ఉన్నాయి. జేసీ కూడా కింద గజ్జను కదిలించండి. కింద గజ్జను కదిలించింది కానీ గజ్జ బయలుదే విడలిపోయింది సార్. కదిలించడం కింద కదలేదు కింద. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజు స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. విష్ణుమూర్తి అలంకారంలో గరుడ వాహనంపై ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. వజ్ర వైఢూర్యాలు ధరించిన స్వామివారు ఆలయ తిరువీధుల్లో ఊరేగుతూ దగదగా మెరిసిపోయారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
నా ఫోన్కి తర్వాత తీసుకోవాలి. మేడ్చల్ జిల్లా అల్వాల్ మున్సిపాలిటీ మచ్చబొల్లారం 133వ డివిజన్ పరిధి కోకూరులో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని మేడ్చల్ డీసీసీ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా తెలుసుకున్న సందేశాన్ని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా రాహుల్ గాంధీ సందేశాన్ని ప్రజలకు చేరవేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక ఛార్జ్ షీటు, బీజేపీ పైన ఒక ఛార్జ్ షీట్ తీసుకుని ప్రజలకు వివరిస్తూ వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా కౌకూరులోని రాజీవ్ గృహ కల్పన కాలనీ వాంబే హౌస్ లోని ఇంటింటికి పాదయాత్ర చేస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నామని చెప్పి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చిన రాజీవ్ గృహ కల్ప కాలనీలో ముఖ్యంగా నీటి సమస్య ఉందని, స్థానిక పాలకులు సమస్యలు తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు తెస్తామని, పేదల ఆరోగ్య రక్ష అయినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సందేశం జరిగింది కదా, కాశ్మీర్ కన్యాకుమారి ప్రజల సమస్యలు తెలుసుకుని సందేశం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలో డాక్టర్ ప్రీతి మరణానికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం మన్యం జిల్లా అధ్యక్షులు బత్తిని మోహన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నివాళులర్పించారు. దళిత గిరిజన విద్యార్థులు పెద్ద చదువుకి నోచుకోకూడదా అని ప్రశ్నించారు. ఆడపిల్లల పట్ల కాకతీయ మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి ర్యాగింగ్ ఆకృత్యాలకు నిష్కారణంగా గిరిజన యువతి డాక్టర్ ప్రీతి బలైందని నివాళులర్పించారు. జై భీమ్, దళిత గిరిజనుల ఐక్యత, దళిత గిరిజనుల ఐక్యత. ప్రీతి గారి ఆత్మకు శాంతి చేకూరాలి. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. దళిత గిరిజనుల ఐక్యత. ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరం పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. దళిత గిరిజన విద్యార్థులకు రక్షణ కల్పించే విధానంలో ప్రభుత్వంలో లోపాలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలే జరిగినటువంటి డాక్టర్ ప్రీతి గారి యొక్క ఆత్మహత్య ప్రయత్నం, ఎందుకంటే గిరిజన కుటుంబంలో పుట్టి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నటువంటి ఆ డాక్టర్ గారిని సీనియర్స్ వేధిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, కేసీ గారు ఏం చేస్తున్నారు, దళితుల పట్ల మీ చిత్తశుద్ధి ఏమిటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళితులందరం కూడా ఏకతాటిపైకి వచ్చి ఇటువంటి అహంకార కులాన్ని మేము పాతాళానికి తొక్కే పనిలో ఉన్నాం. మీరు కులాధిపత్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఓట్లు వేసే కాకుండా తెలుగు దళిత గిరిజన విద్యార్థుల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటి వారిని వెంటనే తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ,
డాక్టర్ ప్రీతి గారి ఆత్మకు శాంతి కలగాలని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన విద్యార్థులందరం కూడా బహుముఖ విద్యార్థులతో కలిసి నివాళులు అర్పించే విధంగా పాలకొండ మన్యం జిల్లా నుంచి మేము నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టాం. ఒక చాలా ఎవరో సహించలేని ఒక సంఘటన జరిగింది. ఒక ఉన్నతమైన చదువుకోవడానికి ఒక పల్లెటూరు నుండి ఒక పట్టణానికి వచ్చినటువంటి ఒక డాక్టర్ ప్రీతి గారిని అమానుషంగా వేధించి ఆమె చనిపోవడానికి కారణమైనటువంటి ఆ యొక్క ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించి వాళ్ళందరిపై చర్యలు తీసుకొని ఆ కుటుంబాలకి సత్వరమైన న్యాయం చేయాలని, అలాగే ఈ యొక్క దళిత గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకునే రకంగా రాష్ట్రాలు కేంద్రం ప్రోత్సహించి వాళ్ళ మీద అమానుషమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళని హెరాస్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆధిపత్య కుల అహంకారాన్ని కూడా ఖండించాలని, ఈ యొక్క చర్యపై వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే ఒక ఫలితాన్ని చూపించాలని, ఆ యొక్క ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మనసా వాచ కర్మ కోరుకుంటూ మనం అందరం కూడా ఆ ప్రీతి ఆత్మశాంతికి మంచి కలగాలని కోరుకుంటూ బ్రేక్ తీసుకుందాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కోఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా మా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కోఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కోఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కోఫ్రీ నిజంగా అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఇది మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కోఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కోఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కోఫ్రీ, మీ ఆల్కోఫ్రీ. ఈ ఆల్కోఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కోఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కోఫ్రీ మిస్టర్ ఆల్కోఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ, ఆల్కోఫ్రీ. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్.
3 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, అవినీతి లేని పాలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందిస్తున్నారని, ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా ప్రధానమంత్రి చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జరిగిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో నిర్వహించిన నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ, టీడీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 2024లో ఆంధ్ర రాష్ట్రంలోని బీజేపీ, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. కానీ మోడీ వచ్చిన తర్వాత కరెంట్ వచ్చింది, ఎల్ఈడి బల్బులు వచ్చినాయి, సబ్ స్టేషన్లు వచ్చినాయి, ఎల్ఈడి బల్బులు వచ్చినాయి, సబ్ స్టేషన్లు వచ్చినాయి, గ్రామాలకి ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి, లో వోల్టేజ్ తగ్గింది. ఎందుకంటే కావాల్సింది ఏముంది? ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు దీని మూలంగా అనుభూతి పొందారు. అలానే మోడీ ఆంధ్ర రాష్ట్రానికి 3 లక్షల కోట్లతో నేషనల్ హైవేస్ వేస్తున్నారు. 65,000 కోట్లతో రైల్వేస్ ని ఆధునీకరిస్తున్నారు. అలానే గూడూరు రైల్వే స్టేషన్ లో 2 ఎక్సలెక్టివేటర్లు పెడుతున్నారు. అంటే ఎయిర్పోర్ట్ లో ఎలా ఎక్కుతాం అలాంటివి మంజూరైన రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రైల్వేస్, ఎయిర్వేస్, త్వరలో మీ నెల్లూరులో ఒక ఎయిర్పోర్ట్ కూడా రాబోతుంది. ఇక్కడ బస్ స్టేషన్ బాగోవు, బస్ స్టాండ్లో బాగోవు. ఈ రాష్ట్రంలో బస్ స్టాండ్లు బాగోవు. మనం వచ్చే వరకు విజయవాడ ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ కంటే దారుణంగా ఉండేది. ఇప్పుడు అద్భుతంగా మారింది. తిరుపతి ఎయిర్పోర్ట్ అద్భుతంగా మారింది. ఆ విధంగా మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే అవినీతి లేనితనం. కుటుంబ పార్టీలు అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కుటుంబ పార్టీలు, అభివృద్ధి లేని పార్టీలు, అభివృద్ధి లేని రాష్ట్రం, అప్పుల రాష్ట్రం, అవినీతిమయం. విశాఖ శ్రీ శారదాపీఠం పర్యవేక్షణలో విజయవంతంగా సాగిన శ్రీ లక్షచండీ మహాయజ్ఞంపై త్వరలో డాక్యుమెంటరీని రూపొందించబోతున్నామని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి ప్రకటించారు. ఈ భూమండలంపై లక్షచండీ మహాయజ్ఞాన్ని తొలిసారి నిర్వహించిన ఘనత విశాఖ శ్రీ శారదాపీఠానికి దక్కుతుందని, భవిష్యత్ తరాలకు ఈ వివరాలను అందించే ఉద్దేశంతోనే డాక్యుమెంటరీని రూపొందించే ఆలోచన చేస్తున్నామని వివరించారు. స్వాత్మానందేంద్ర స్వామి ఢిల్లీలోని పాత్రికేయులతో మాట్లాడారు. ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా లక్షచండీ యజ్ఞాన్ని ఎలా నిర్వహించాలనే దానిపై 8 నెలల పాటు కసరత్తు చేశామని వివరించారు. అనేక గ్రంథాలను తిరిగేసిన తర్వాత శాస్త్రీయ కోణంలో లక్షచండీ యజ్ఞం నిర్వహణపై ప్రణాళిక రచించామని వివరించారు. భవిష్యత్తులో ఈ యజ్ఞాన్ని తలపెట్టాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని అన్నారు. హిందూ జాతిని జాగృతం చేసేందుకే దేశ నలుమూలల నుండి వచ్చిన ఋత్వికులకు యజ్ఞంలో భాగస్వామ్యం కల్పించామని వివరించారు. అనకాపల్లిలో గత 98 సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారి ఆలయం ప్రదక్షిణ చేసుకుని ఇంకా 2 సంవత్సరంలో శతాబ్ద ఉత్సవం చేసిన సందర్భంగా రేపు మరి నుండి బుధవారము, గురువారము 2 రోజులు కూడా ఇక్కడ చంద్రమౌళేశ్వర స్వామి, మహాత్రిపుర సుందరి పూజా కార్యక్రమాలు, తీర్థ ప్రసాదాలు, ఇంకా అనేక ధార్మిక కార్యక్రమాలన్నీ ఉంటాయి. అందుకని ఇప్పుడు మీరందరూ కూడా సెలవు తీసుకుని రేపు ఉదయం వచ్చి అందరూ దర్శనం అంతా చేసుకుంటారు. కానీ బాగా ఉత్సాహంగా మీరు శోభాయాత్రాన్ని
ఉన్నాయి. వేదపారాయణంతో బాగా కోలాటం బాగా చేశారు. నేను కూడా వచ్చి కోలాటం పాటు మీకు సమయం ఇస్తాము. హర శంకర సైంటిస్ట్ వచ్చారు. విజ్ఞాని భారతదేశంలో గొప్ప సైంటిస్ట్ ఆయన వచ్చారు. ఆయనకి మఠం ఇస్తాం, ఆలోచనలో ఉంది. ఎందువల్లంటే ఇటువంటి యజ్ఞాన్ని నిర్వహించాలి అంటే భవిష్యత్తులో శారదాపీఠం ఎంతో కృషి చేసింది గత 8 నెలల నుంచి. ఇటువంటి కృషిని మరొకరు చేస్తారో లేదా అనేది మనకు తెలియదు. కానీ ఎవరైనా చేయాలన్న సంకల్పం జరిగితే మాత్రం శారదాపీఠానికి వస్తే వారికి ఖచ్చితంగా యజ్ఞాన్ని ఏ రకంగా నిర్వహించాము, ఒక్కొక్క యజ్ఞశాలలో ఎటువంటి మనం ఆగమ విధానమైన నిర్మాణాలు జరిగాయి. దీనికి ప్రతి ఒక్కటి కూడా ఒక బ్లూ ప్రింట్ కింద బ్లూ మ్యాప్ కూడా తయారు చేయాలనే యోచనతో శారదాపీఠం ఉంది. యజ్ఞాన్ని నిర్వహించడము, యజ్ఞం యొక్క నిర్వహణ పూర్తయిన తర్వాత ఎటువంటి లోపాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయము. దానికి ఆ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా పూర్ణాహుతి ముగిసిన తర్వాత ఇటువంటి కార్యక్రమం మీ అందరి ముందు ప్రతి ఒక్కరికి కూడా ఈ యజ్ఞ ఫలాన్ని అందాలి. మా గురువులు పూర్ణాహుతి అయిన తర్వాత కూడా వారు చెప్పింది ఒకటే, ఈ యజ్ఞం యొక్క ఫలం, ఈ యాగం యొక్క ఫలితం భారతదేశానికి మరింత ఉజ్వలమైన భవిష్యత్తు అందించాలి అనే వారి ఆకాంక్షకే ఈ యజ్ఞం యొక్క ఫలితం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. అది దిగ్విజయంగా పూర్తయింది కూడా. అంటే ఇది భారతదేశంలో ఉండే యువత పాశ్చాత్య సంస్కృతికి అవలంబించకూడదు. మన యొక్క ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలి. మన యొక్క స్వధర్మే నిధనం శ్రేయ అని శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో, మన ధర్మము అన్ని ధర్మాల కన్నా ఉత్తమమైన ధర్మము, అదే హైందవ ధర్మము, అదే హైందవ సంస్కృతి అని శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో ఆ ధర్మాన్ని ప్రతి యువతలో కూడా మేల్కొల్పు రావాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన పెరగాలనే లక్ష్యంతో ఈ యాగం చేస్తారు. ఇప్పటికే విశాఖ శ్రీ శారదాపీఠం దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత పొంది ఉంది. ముఖ్యంగా తెలుగునాట 2 రాష్ట్రాల్లో శారదాపీఠానికి ఒక ప్రత్యేకమైన స్థానము, ప్రజలు అక్కడ ఎంతో ఆరాధ్యభావంతో అక్కడ శారదాపీఠానికి ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలోనే అత్యంత తిరుపతి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సూళ్లూరుపేటలోని ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే గ్యాస్ సిలిండర్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వివాహేతర సంబంధం ఆరోపణలపై వ్యక్తికి అగ్ని పరీక్ష. నిప్పుల్లో కాలుతున్న గడ్డపరును చేతులతో తీయించిన గ్రామ పెద్దలు. నార్సింగ్లోని ఓ కార్పొరేట్ కళాశాలలో దారుణం. కాలేజీలో వేధింపులు తాళలేక సాత్విక్ అని ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న రాజకీయ హీట్. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ధ్వంసం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అంగరంగ వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. స్వామివారు శ్రీ మహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.